క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకోమంటాడు. క్రిస్మస్ అంటే ఏముంది, క్రైస్తవ్యం ఏముంది వదిలేటట్లేడు. అరా ఏమైందండి గురుగారు? క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకోమంటాడు రా. ఆ ఎండి గారికి ఎంతో చెప్పాను, క్రిస్మస్ అంటే ఏం లేదండి అంటే వినిపించుకోడా. సర్లే రెడీగా ఉన్నావా, ఒకసారి వెళ్ళి దారిలో ఏదైనా చర్చ్ ఉంటే క్రైస్తవం గురించి ఒక 10 నిమిషాలు ఫుటేజ్ తీసి వచ్చేద్దాం. రెడీ చేసుకో. క్రిస్మస్ ఎందుకండి? నేను చెప్పాను రా, వాడు వినడు. నువ్వు రెడీ అవ్వ స్వామి, దారా చూద్దాం. క్రిస్మస్కి ఏం ఉండదండి. నేను చెప్పాను రా, ఎండి గారు వింటలేదు. రేపంట 25వ తారీఖు అంట క్రిస్మస్ అంటే ఏంటి, క్రైస్తవంలో ఏముంది, అవన్నీ మన ఫుటేజ్లో చూపించాలంట. ఎక్కడ చూపిస్తాం? అది ఏం ఉండదండి, అక్కడ కేక్ కటింగ్ తప్ప ఇంకేం ఉండదు. అరే నీ మాట నా మాట ఎన్నడూ వాడు. నువ్వు రారా ఒకసారి ఆ సెలబ్రేషన్స్ ఏమో చూద్దాం. అక్కడ షాప్ ఓపెనింగ్ అండి, హీరో వస్తున్నారని అడగాలి. నా మాట ఏంటో నా మాట ఏంటో, రా వెళ్దాం. సర్లేండి. అరే ఇక్కడ ఏదో జరుగుతుంది, డివైన్ క్రిస్మస్. ఇది ఫోకస్ చేయమంటారా? ఓకే ఒకసారి ఫోకస్ చేసుకో. అరే జూమ్ వేసుకో. చేసుకున్నానండి. అందరికీ నమస్కారం, నీదేనా టీవీకి స్వాగతం. ఈరోజు మనం క్రిస్మస్ అంటే ఏంటి, క్రిస్మస్ ఎలా జరుపుకుంటారు, క్రైస్తవ్యం అంటే ఏంటి, అవన్నీ తెలుసుకుందాం. గురువుగారు మీరు సరిగ్గా పడతలేదు, కొంచెం రండి. నీదేనా టీవీకి స్వాగతం. ఈరోజు మనం క్రిస్మస్ అంటే ఏంటి, క్రైస్తవ్యం ఏముంది, క్రైస్తవంలో అది ఉన్న రహస్యం ఏంటి, కేక్ కటింగ్ అవన్నీ తెలుసుకుందాం. అరే నువ్వు ఆగరా ఒక 10 నిమిషాల కోసం. కేక్ కటింగ్ లాస్ట్లో భోజనాలు ఉంటాయండి. సరే ఎవరన్నా వస్తున్నారని చూడు. ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్నారు, ఎవరు లేరేంట్రా, వస్తున్నారేమో అని చూసాను. ఎవరు రారండి, చూద్దాంరా ఒక 10 నిమిషాలు చూసి. అక్కడ వెళ్ళిపోతారండి, షాప్ ఓపెన్ అయ్యి. అలే చలేచా, ఇక్కడ లైటింగ్ భలే ఉందలా. చూడండి గురువుగారు, ఇక్కడ ఎవరో వచ్చారు. ఎప్పుడు ఫోటో తీ, మన మర్చిపోకలా తీస్తాం. ఇప్పుడు తీరా, ఇప్పుడు తీ చెప్తా. మనం 1500 ఫాలోవర్స్ అదిరిపోవాలి. వాళ్ళే ఫోకస్ చేసుకుంటారు. ఒక్కడో చాకు, ఫోటోలు అలా తీయకూడదు. ప్యాంట్ వస్తాలి, ఇక్కడ కొంచెం దించాలి, ఓకేనా? ఇప్పుడు కొట్టి అంటే వీళ్ళు కొంచెం జోఫర్ అదిరిపోయింది. వాళ్ళు వచ్చారు కదండి. తీసావా? ఓకే ఓకే, ఫోకస్ చేసుకో, ఫోకస్. రైట్. సార్ సార్ నమస్తే సార్. మర్చిపోకలా తీసావు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నీదేనా టీవీ నుంచి వచ్చాం సార్. నాదేనా? నీది కాదు సార్, మీదేనా టీవీ నుంచి వచ్చాం సార్. చెప్పండి సార్. సార్ మీరు ఈ సెలబ్రేషన్స్కి వచ్చారు కదా, అసలు ఎవరు సార్ మీరు, అంత ఫోటోలు తీసి అంత గ్లామర్ ఇది ఉన్నాయి ఏంటి సార్, ఎవరు మీరు? ఏం మనం గుర్తుపట్టలేదా? గుర్తుపట్టేదనుకున్నా. గుర్తుపట్టా? లేదండి, ఎప్పుడు చూడలేదు నేను. ఎవరండి మీరు? అదే ఏంటో మనం ఫేమస్ కాదా? 1500 ఫాలోవర్స్. సూపర్ సురేష్ 700 ఫాలోవర్స్. దేంట్లోనండి? రేచింగ్ రమేష్ 1500 ఫాలోవర్స్. సార్ మీరు ఇన్స్టాగ్రామ్ ఫాలోవరా సార్? ఇన్ఫ్లుయెన్సర్. ఇన్ఫ్లుయెన్సర్, వావ్ సార్ సూపర్ సార్. మిమ్మల్ని ఫస్ట్ టైం మా ఇంటర్వ్యూలో తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది సార్. ఇందుకే మీరు ఒక వీడియో చేశారా సార్? ఎంత మాట అన్నాడా గురుగారు? వాళ్ళకి ఏం తెలియదండి, మన టైం 1500 ఫాలోవర్స్. సార్ ఓకే సార్, ఈ ఒక్కసారి క్షమించండి. ఇందుకే ఈ చర్చికి మీరు ఎన్ని నెలల నుంచి వస్తున్నారు సార్? నెల 10 years. ఓ నాకు ఎప్పుడు కనమలేదండి. ఫుటేజ్ దొరికేస్తుంది, కొంచెం జాగ్రత్త చూడండి. వాళ్ళ దగ్గర ఏమి ఉండదండి, టైం వేస్ట్. సార్ ఇప్పుడు మేము ఏంటంటే సార్, రేపు క్రిస్మస్ 25th కాబట్టి, క్రిస్మస్ కాబట్టి అసలు క్రిస్మస్ అంటే ఏంటి, క్రైస్తవ్యంలో ఏముందని తెలుసుకోవడానికి వచ్చాం. కొంచెం క్రైస్తవం గురించి ఏమైనా చెప్తారా? కానీ ఈ చర్చ్ మీరు 10 ఏళ్ళ నుంచి అన్నారు, ఏమన్నా మార్పులు ఏమైనా చూసారా సార్? 10 years ఏది అడిగినా చెప్పేస్తా. అదే సార్, మీరు చర్చిలో ఏం మార్పులు చూసారు? 7 years బ్యాక్ గురుగారు చర్చికి పింక్ కలర్ వేసారు. చేయమంటారా? ఫోకస్ చేయరా నువ్వు? సరే చెప్పండి. మనం డిస్టర్బ్ చేస్తున్నాడండి. నన్నే డిస్టర్బ్ చేస్తున్నాడు, మీరు చెప్పండి సార్. 10 years బ్యాక్ చర్చికి పింక్ కలర్ వేసారు. బా 7 years బ్యాక్ మళ్ళీ తెల్ల రంగు వేసారు. ఏంటి సార్ అది? మళ్ళీ 3 years బ్యాక్ ఎల్లో కలర్. ఏంటి సార్ అది? కలర్ వేసారు చర్చికి. అంటే మీ దగ్గరుండి అంటే చూసారంటే నీదైనా టీవీలో ఈయన క్రైస్తవంలో ఉండడం కాకుండా సంఘానికి చక్కని ప్రోత్సాహకాలుగా డబ్బులు ఇచ్చి రంగులు వేపిస్తున్నారు. ఎంత ఇచ్చారు సార్? ఏంటి చందనా? మనమే అయ్యేసి అప్పట్లో. ఎంత ఎక్కువ ఉంటుంది. ఎంత సార్? 50 rupees. Yes. రేచింగ్ రమేష్ 1500 ఫాలోవర్స్. సార్ ఇంకా మీరు ఇంకేమీ చేయరా సార్? ఏం చేస్తారు సార్? ఓన్లీ రీల్స్ తప్ప ఇంకేం చేయరా? సరే సార్, మా టీవీ వాళ్ళకి ఒక చిన్న ఇది, క్రిస్మస్ అంటే ఏంటి అనేది ఒక 5 minutes మా వ్యూవర్స్కి చెప్పండి సార్. క్రిస్మస్ అంటే ఏముంది, కేకులు చాక్లెట్లు హాస్టల్ వెళ్తాం, తిట్టించుకుంటూ వచ్చేస్తాం. వాళ్ళ దగ్గర ఏమి ఉండదని చెప్పాను కదండి. ఓహో ఓకే సార్, మీరు ఆ సైడా? ఓకే సార్. సార్ ఇంకేమీ లేదంటారా సార్? అసలు క్రిస్మస్ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? సార్ చెప్పండి సార్.
అక్కడే ఉండు పాకెట్ ముఖ్యం మా సురేష్ గారికి కూడా రావాలి సరే చెప్పండి సార్. క్రిస్మస్ అంటే సంవత్సరం అంతా మా నాన్న వెనకాల పెడితే 1000 రూపాయలు ఇస్తాడు. అదేంటి సండే మార్కెట్కి వెళ్ళి బేరం అయితే డస్టులు తెచ్చుకుంటాం. ఓకే. డస్టులు తెచ్చుకుని ఆ రోజు వేసుకుని మొత్తం ఊరంతా తిరిగేస్తాం, ఫోటోలు చేస్తాం, వీడియోలు చేస్తాం, అప్లోడ్ చేసేస్తాం. అబ్బా 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 అబ్బా. ఈయనకి క్రిస్మస్ అంటే ఏంటో తెలియదురా. నేను చెప్పాను కదండి మన టైం ఏ ఎవరు నువ్వు ఎలా ఉన్నావు తడివేస్తాండి? ఎవరు సార్? మీ తలక? ఏమో నాకు తెలియదు సార్. మరి ఎవరు సార్ ఈయన? సార్ 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 ఎవరు సార్? 15,000 ఫాలోవర్స్ కదండి మీ తాలూకా అయి ఉంటారా? ఏంట్రా అందరూ ఒకలా ఉన్నారు? ఏం చేస్తున్నారా? బాంబే అని పెట్టాడేమో సార్, కొంచెం చూసుకోండి. అరే అది కెమెరామెన్ రా, వదిలేరా బాబు. ఎవరు ఈయన? తెలిసిన వాళ్ళ? చెప్పాను కదండి మనకి ఇక్కడ టైం వేస్ట్. ఎవరు సార్? మీ తాలూకా అయి ఉంటుందండి. ఆల్ క్లియర్ ఆల్ క్లియర్ ఆల్ క్లియర్. ఆల్ క్లియర్ చాంపు అమ్ముకున్నాడు అనుకోండి. కాదు సార్, అది ఎవరు మరి వచ్చి కన్ను పట్టుకు తిరుగుతున్నాడు కదా సార్? ఏమండి బాబు అమ్మకుండా ఆల్ క్లియర్ అని వెళ్ళిపోయాడు. ఎవరు సార్ ఆయన? ఓ, అరే, చెంబులింగం గారికి చెంబులింగం గారికి చెంబులింగం గారికి చెంబులింగ నాయకత్వం చెంబులింగ నాయకత్వం చెంబులింగ నాయకత్వం చెంబులింగ నాయకత్వం చెంబు గుర్తికి మన ఓటు ముద్ర చెంబు గుర్తికి మన ఓటు ముద్ర చెంబు గుర్తికి మన ఓటు ముద్ర. ఒక 5 minutes సార్, 5 minutes ఒక రిపోర్ట్ సార్. గురుగారు వెళ్ళండి, ఈయన దగ్గర ఏదైనా ఉంటుంది. జమలింగం గారు ఎమ్మెల్యే గారు. లింగం గారికి చెంబుకి మన ఓటు లింగం గారికి వేస్తాం మన ఓటు చెంబు లింగంకి మన ఓటు. ఒక్క 5 నిమిషాలు. అన్న ఒక్క ఫోటో తీసుకుంటాను అన్న. ఇన్ఫ్లుయెన్సర్ 1500 ఫాలోవర్స్, ఓట్లు పడ ఓట్లు పడ. సార్ 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 మీరు ఈ సెలబ్రేషన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది సార్. అంటే మీరు ఎప్పుడు వస్తుంటారా సార్? చెప్పండి. ఎప్పుడు వస్తుంటారా సార్? ఎప్పుడు కాదు, పండగ వచ్చినప్పుడే. రెండు అయితే వచ్చి నేను కూడా ఏం తెలియదు. సార్ అంటే మీరు క్రైస్తవ సోదరులకి అంత దగ్గరగా ఉంటారా సార్? ఆ క్రైస్తవ సోదరుల గురించి ఏదో చెప్తారా సార్? అబ్బో బాగా చెప్తా. నేను క్రిస్మస్ అనేది తమ్ముడు ఫోకస్ చేయమా. సార్ నియోజకవర్గ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్ష. చెప్పు. నాకు కాదురా, ఎవరన్నా వచ్చి ఆలగబెట్టి నన్ను వేసేటట్టున్నావు నువ్వు. సార్ ఓకే సార్. క్రిస్మస్ అదే క్రైస్తవ సోదరుల గురించి చెప్తూ ఆవేశం మధ్యలో. ఆహా, ఓకే ఓకే, గుర్తుపెట్టుకో. క్రిస్మస్ చాలా గొప్పది, చాలా విలువైంది. బాబా క్రిస్మస్ చాలా పరిశుద్ధమైంది. బాబా తమ్ముడు ఫోకస్ చేయమ్మా. చెంబు గుర్తికి మన ఓటు మాత్రం వేయాలి. ఈడొకడు నా కెమెరా. సార్ సార్ మీరు కెమెరాలో పడతారు సార్. ఒక 5 నిమిషాలు మా చెమ్మలింగం గారితో మాట్లాడను సార్. సార్ మీడియారా? సార్ సార్ కొంచెం దూరంగా ఉండండి సార్. సార్ అది కాదు సార్, ఇప్పుడు క్రైస్తవ సోదరులకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్ ఈ క్రిస్మస్ ద్వారా? క్రైస్తవుల సోదరులకు ఏం లేదు. క్రిస్మస్ అనేది అందరూ జరుపుకునేది. క్రిస్మస్ అనేది చాలా విలువైంది. ఈ అటు ఇటు వచ్చి మిమ్మల్ని కాల్ చేసే వాళ్ళు ఉన్నారు సార్. అటు ఉన్నాడు. సార్ చెప్పండి సార్. ఆగరా. సార్. క్రిస్మస్ అనేది చాలా విలువైంది, చాలా బాగుంటది. ఇంకా అంతేనా సార్? మీరు ఇంక చెప్పడం లేదు. సరే సార్. ఒకటి ఉంది, ఒకటి ఉంది. చెంబులింగం గారికి చేయి. ఆగరా. వీడియో కావాలన్నా. ఓకే సార్ ఫైనల్గా ఒకటి అడుగుతున్నాను సార్. క్రిస్మస్ అంటే ఏంటి మా వ్యూవర్స్కి చెప్పండి సార్. క్రిస్మస్ అంటే 5 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చాను తమ్ముడు. ఓకే సార్. శాలువా కప్పారు, బొకే ఇచ్చారు. మొన్న ఓడిపోయా, ఎవడో పట్టించుకోలా. ఓకే సార్. మళ్ళీ గెలిచా, సార్ ఈసారి వచ్చా. సార్ అయినా క్రిస్మస్ గురించి చెప్పాలంటే చాలా విలువైంది, గొప్పది, చాలా విలువైనది, బాగుంటుంది. ఓకే సార్. సార్ ఓకే సార్. ఓకే సార్ మీరు కాల్ చేసుకోండి సార్. సార్ ఇదేంటి ఎదురా? చెంబులింగం గారికి వాడికి ఎప్పుడో చెంబులింగం గొప్ప గారికి చేసేటట్టున్నాడు బాబు. చాలు చాలు. అరే
చెప్పాను కదా క్రిస్మస్ అంటే గురుగారు, ఏం మీరేమంటారు? లేదురా. నేను చెప్పాను కదా, వచ్చిన వాళ్ళు చెప్పట్లేదు, ఏమీ చెప్పట్లేదు. క్రిస్మస్ అంటే ఏదో ఉంది, క్రైస్తవుల్లో గొప్పతనం ఉంది, ఏదో చెప్తున్నారు కానీ ఏమీ లేదు. ఏం ఉండదండి. కరెక్ట్ రా, ఆ చూద్దాం. మాట అరకిచ్చి టైం అవుతుంది, భోజనం చేసి వెళ్ళిపోతాం. ఒక్క 10 నిమిషాలు చూద్దాం రా, నిజమైన క్రైస్తవులు వస్తారేమో, ఇప్పుడైనా చూద్దాం రా. ఇందా ఒక్క నుంచి 10 అదే నిమిషాలు. కదండి చెప్పారు. ఒక్కసారి ప్రయత్నిద్దాం రా. నాకు ఇక్కడ ఆకలి క్రైస్తవ్యం ఏమీ లేదని మనకి అర్థమైపోయింది. క్రిస్మస్ అంటే మనం చెప్పినట్టే కేకులు బిస్కెట్లు పంచుకుని వెళ్ళిపోవడమే, అదే అర్థమైంది. బట్ మనం ఒకసారి చూద్దాం రా, ఎవరైనా చెప్తారేమో. సరే గురుగారు, మీ ఇష్టం. హబీబీ హాయ్ బ్రో హాయ్ బ్రో హబీబీ గురుగారు ఎవరండి? హవర్ బ్రో ఎప్పటి నుంచో ఇది యూఎస్ ఎట్లా ఉంది యూఎస్ అంతా సాఫ్ట్ గా ఉంది. సాఫ్ట్ ఉంది. మీది ఎక్కడ కుటుంబం చల్లగా వీళ్ళు ఉంది. ఇక్కడ కాదండి, దుబాయ్ అనుకుంటా. కూల్. మాది దుబాయ్, అక్కడ బావిలు తవ్వుతుంది గట్టిగా. అంటే చచ్చోళ్ళు అనుకుంటారా, ఒకసారి అడుగుదాం. మీది 10 సంవత్సరాల తర్వాత ఏం వచ్చింది. ఉండదండి, దుబాయ్ బావిల గురించి చెప్తాడు. మాది ఇప్పుడు. 10 సంవత్సరాల తర్వాత యో, యో, వచ్చింది. యో. కమాన్ యూ బ్రో. హబీబీ ఎలా కమాన్ హబీబ్. సార్ నమస్తే సార్. సార్ నీదేనా టీవీ నుంచి వస్తున్నాం సార్ మేము. ఏ టీవీ? నీదేనా టీవీ నాది టీవీ లేదు తమ్ముడు, మీది టీవీ ఉంది. కాదు సార్. అంటే మేము నీదేనా టీవీ నుంచి ఎందుకు వస్తున్నాం అంటే, క్రిస్మస్ అంటే ఏంటి, ఈ రోజుల్లో క్రిస్మస్ ఎలా జరుపుకుంటున్నారని మా వ్యూవర్స్ కోసం ఫుటేజ్ తీరా. తీయమంటారండి? ఆ, తీయండి. ఇది మీది? అవునండి. ఇది మీది? రెండు మావి. రెండు మీది. మాది దుబాయ్. ఓకే సార్. మీరు ఈ చర్చిలో ఎప్పటి నుంచి వస్తున్నారు సార్? ఈ చర్చ్ మాది 10, 20, 30, 40 సంవత్సరాలు చూస్తుంది. ఆయనకే క్లారిటీ నాది లేదు. 40 సంవత్సరం అంటే చూస్తుంది. 40 సంవత్సరాల నుంచి మీరు క్రైస్తవంలో ఉన్నారంటే మీకు ఎంతో కొంత తెలిసే ఉంటుంది సార్. బాగా తెలిసింది. మా బ్రో బాగా తెలుసు. సార్ ఇప్పుడు క్రిస్మస్ అంటే ఏంటో మా వ్యూవర్స్కి ఒక 5 నిమిషాలు చెప్పండి సార్. క్రిస్మస్ ఈస్ క్రిస్మస్. వావ్. గురుగారు వచ్చి వెళ్ళిపోదాం. క్రిస్మస్ ఈస్ 25th డిసెంబర్. అది మాకు కూడా తెలుసు కదండి. ఈ మీది ఏదో చెప్తుంది. మీరే చెప్పేదే చెప్తుంది. మాది మీకు తెలిసిపోయింది. అది. మాది దుబాయ్ మీకు తెలిసింది. ఓకే సార్. యో, యో. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అల్లా హాబీబీ. చెప్పింది రే, నువ్వు చెప్పింది నిజం రా, అక్షరాల నిజం. క్రిస్మస్ అంటే ఏమీ లేదు ఈ రోజుల్లో. క్రిస్మస్ అనేది ఎక్కడ ఏమీ లేదు, నాకు అర్థమైపోయింది. ఇంకా ఒక పని చేద్దాం. ఎలాగో భక్తులు ఉంటారు కదా, క్రైస్తవ భక్తులు, లేడీస్ని అడుగుదాం రా మనం. ఇప్పటివరకు జెంట్స్ని అడిగాము, లేడీస్ని అడిగితే కరెక్ట్గా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు క్రైస్తవుల్లోనే ఉంటారు కాబట్టి. అవునండి, ఆ వాళ్ళకైతే క్రిస్మస్ బాగా అంటే తెలుస్తుంది. ఏంటో వాళ్ళు క్లియర్గా చెప్తారు. సో ఒకసారి ఒక్క లేడీస్ ఎవరైనా చూసి వెళ్ళిపోతాం రా. ఆ, ఒక 5 ఓకే. నిమిషాలు రా. ఆ, సరే. ఓకే. అక్క మా కన్నా ముందే వచ్చేసారు అక్క మీరు. అక్క నేను అగలు బాగున్నాయి అక్క. గురువుగారు వీళ్ళు కూడా మనకేం చెప్పేలా లేరండి. లాస్ట్ క్రిస్మస్ కి ఇదే శారీ కట్టావు కదా, దొంగ. వీళ్ళు శారీ బ్యాచ్ అండి. అక్క నీ సీర ఎక్కడ కొన్నావే, బాగుందే. వీళ్ళు మనకు ఛాన్స్ ఎవరండి? నమస్తే మేడం, మేము మీదేనా టీవీ నుంచి వస్తున్నాం మేడం. మీరు ఈ చర్చికి వస్తారు మేడం? వాళ్ళకి అర్థం అవ్వలేదేమో మళ్ళీ చెప్పండి. 20 ఏళ్ళ నుంచి ఇదే చర్చికి వస్తున్నాం అండి. అయితే మీరు చక్కగా 20 ఏళ్ళ నుంచి వస్తున్నారంటే మాకు మా టీవీ వారికి ఈ రోజు పండగ. ఏం కాదండి సార్, చీరల అసలు గురించి క్రిస్మస్ చెప్తారంతే. అంటే ఏంటో మీరు ఒక్కొక్క ఇది చెప్తే మా వ్యూవర్స్ అర్థం చేసుకుంటారు. క్రిస్మస్ అంటే ఏంటండి, మొత్తం మేకప్ వేసుకొని ముందు మేకప్ చర్చ్ అందరి దృష్టిలో మేమే కంట్లో పడాలి. క్రిస్మస్ అంత అదండి. ఏముందండి, కొత్త కొత్త చీరలు డిస్కౌంట్లు అంత మించి ఏముంది. ఓ సో సాగక్క నువ్వు. క్రిస్మస్ అంటే మేకప్ కాదు, చీరలో కాదు, ఫుడ్. మన భాష గారు అసలే మంచోళ్ళు. మన బ్యాచ్ ఏనండి. మంచి బిర్యానీ తెస్తారు మనకి. ఫుడ్ పండగ తిని అంటే బాగుంది. అదే నాకు. ఆగు చెల్లి, క్రిస్మస్ అంటే ఏముంది, స్కిట్లు, డాన్స్, అంతే కదా. అది కాదక్క, క్రిస్మస్ అంటే కొత్త కొత్త నగలు, జ్యువెలరీ, కొత్త కొత్త బంగారం అంతా కొనుక్కోవడం అక్క. ఎందుకని క్రిస్మస్ గురుగారు అంటే భోజనం చనిపోయేదానికి బాధ. ఇదే కాదు క్రిస్మస్ అంటే, కేక్స్, చాక్లెట్స్, ఇది లేకుండా మనకి క్రిస్మస్ ఎలా అవుతుంది? అమ్మో, మీ క్రైస్తవం గురించి బాగా తెలుసు అనుకుంటా. అర్థమైంది. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. మీరు చర్చికి వెళ్ళండి. చెప్పాను కదా గురుగారు, ఏం తెలియదండి, మనం కూడా తిని వెళ్ళిపోదాం. ఓకే, ఇంతటితో ఈ ప్రోగ్రామ్ని సమర్పించుద్దాం. ఎందుకంటే క్రైస్తవం అంటే ఏమీ లేదని అర్థమైపోయింది కాబట్టి మనం ఇంతటితో
ఈ ప్రోగ్రామ్ని సమర్పిద్దాం, క్లోజ్ చేసేద్దాం. ఎందుకంటే క్రిస్మస్ ఏమి లేదు ఏం ఉండదని గురు పదరా. భోజనం చేసి వెళ్ళిపోదాం, టైం అవుతుంది కదా. మధ్యలో హోరాస్టర్. బాబు రండి, బాబు పదండి. ఒక్క నిమిషం నీదేనా నాదే టీవీ సార్, ఓకే. కానీ నీదేనా టీవీ మాది సార్? కూడా ఓకే ఓకే నీది కూడానా మాది కూడా ఓకే. ఏంటి సార్ మీరెవరు సార్? నేను పాస్టర్ గారిని బాబు. సార్ వద్దులేండి సార్, ఇంక బాబు ఒక్క నిమిషం గురుగారు రండి గురుగారు, ఆకలిస్తుంది. ఒక్క నిమిషం బాబు, మీ ఇంటి పేరు ఏంటి? ఆత్రమా? ఒక నిమిషం ఆగు సార్ చెప్పండి సార్. అంటే ఇప్పుడు దాకా మీరు క్రిస్మస్ అంటే ఏంటి అని అది ఇది అని అడిగారు, దొరికిందా ఆన్సర్? సార్ చాలా బాగా దొరికింది సార్, మేము అనుకున్న ఆన్సర్ వచ్చింది. సో మాకు క్రిస్మస్ గురించి ఇంకా అవసరం లేదు సార్, పదండి వెళ్దాం. ఒక్క నిమిషం క్రిస్మస్ అంటే ఏంటి చెప్పండి నాకు, మీకేం అర్థమైందో? నాకు తెలిసిన కేకు భోజనాలు పెడతారు, మరి జ్యువెలరీ జ్యువెలరీ క్రిస్మస్. అబ్బో మీకు చాలా బాగా అర్థమైంది. కానీ ఒక 2 నిమిషాలు నాకు టైం ఇస్తే ఇంతమంది చెప్పిందంతా విన్నారు కదా. టైం అయింది, ఆకలిస్తుంది బాబు ఒక్క నిమిషం, ఇంతమంది చెప్పింది విన్నారు కదా, ఇంకో 2 నిమిషాలు నేను చెప్పేది కూడా వినండి. అప్పుడు క్రిస్మస్ అంటే ఏంటి తెలుస్తుంది. సరే ఒకసారి ఆన్ చేసుకో, ఫోకస్ చేయమంటారా? ఓకే సార్ చెప్పండి సార్, అసలు క్రిస్టియానిటీ అంటే ఏమిటి? ఫోకస్ చేయమంటారా? అసలు ఈ రోజుల్లో క్రిస్మస్ ఎలా జరుపుకున్నారో మీరేనా ఒక 2 ముక్కలు చెప్పండి సార్. ఫస్ట్గా క్రిస్మస్ అంటే ఏంటంటే, దేవాతి దేవుడు మనుష్య రూపంలో నరావతారిగా అవతరించింది భూమి మీద అడుగుపెట్టినప్పుడు దాన్ని క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆయన జన్మదినాన్ని క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంతేకాకుండా క్రిస్మస్లో ఆ యేసు ప్రభు యొక్క జననమే ఎందుకు అంత ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటామంటే, అందరి పాపములు ఎవరికి అందరూ పాపంతో పట్టబడి ఉండగా, అందరూ శాపంతో పట్టబడి ఉండగా, వాళ్ళ యొక్క పాపముల నుంచి వాడు విడిపించుకోలేనప్పుడు అప్పుడు దేవుడే నరావతారిగా ఏ పాపము లేని వ్యక్తి, ఏ పాపము లేని దేవుడు భూమి మీదకు అరుదించినప్పుడు అప్పుడు మీ పాపములు ఆయన తీసుకొని ఆయన పరిశుద్ధతను నీకు ఇచ్చాడు. అంటే ఏమంటారు, మొత్తం భూమి మీద ఉన్న వాళ్ళందరూ పాపులేనంటారా మీ దృష్టిలో? భూమి మీద నువ్వు పాపివి కాదా? పాపనే నువ్వురా? ఏమండి నువ్వు పాపివే, నువ్వు ఖచ్చితంగా పాపివే. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు పాపి. సో ప్రతి ఒక్కళ్ళు పాపే కాబట్టి మీరు పరిశుద్ధంగా ఎలా మారుతారు? కష్టమైన క్వశ్చనే, చెప్పండి సార్. మీరు మారలేరు, మీరు పరిశుద్ధంగా నువ్వు అంతకంటే మారలేవు. సో ఎవరూ పరిశుద్ధంగా మారలేరు. సో పరిశుద్ధంగా నీతిమంతులుగా మారాలి అని అంటే మనం చేసిన పాపములకు ఒకళ్ళు వెల చెల్లిస్తే తప్ప, మనం అంత పరిశుద్ధంగా మారితే తప్ప దేవుణ్ణి చేరుకోలేం. దేవుడే భూలోకానికి వచ్చి నీ పాపములన్నీ ఆయన తీసుకొని ఆయన పరిశుద్ధతని నీకు ఇచ్చాడు శిలువ ద్వారా. అప్పుడు ఆ పరిశుద్ధత నీకు రావడం వల్ల నువ్వు నేను మనందరం కూడా నీతిమంతులంగా పరిశుద్ధులంగా మారాం. కాబట్టే అందుకే మనం దేవునికి దగ్గరగా చేరువయ్యాం. అందుకే క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఎందుకు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటామంటే, మన పాపములు పోయి పరిశుద్ధత మనకి ఇచ్చినందుకు, మన పాపమును శాపమును తీసి ఆయన నీతిని శాంతిని మనకు అనుగ్రహించినందుకు మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం. అంతేగాని క్రిస్మస్ అంటే కేకో బిస్కెట్టో కాదు. దేవుడే నరావతారుగా అరుదించి పాపమును తీసివేసి, పాపముకు తగినట్టుగా పాపమును తీసివేసి ఆయన పరిశుద్ధతని ఆయన నీతిని మనకు అనుగ్రహించినందుకు, మనము కూడా ఆయనంత పరిశుద్ధులుగా దేవుని చేసినందుకు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం. చాలా చక్కగా చెప్పారండి పాస్టర్ గారు. చూసారండి వ్యూవర్స్, ఇప్పుడు వరకు చెప్పింది క్రిస్మస్ కాదు, పాస్టర్ గారు చెప్పారు చూసారా, అది నిజమైన క్రిస్మస్. ఈ క్రిస్మస్ని మీరు వచ్చే సంవత్సరం నుంచి మీ మైండ్లో ఉంచుకోండి. నాకు కూడా చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ నుంచి ఇది నేను గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ సార్, వెళ్ళొస్తాను సార్. నీదేనా టీవీకి ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ సార్. అందరూ ఒకసారి చప్పట్లు కొడదామండి. బైబిల్ తీసుకుంటాం, బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెప్దామండి. క్రిస్మస్ అంటే ఒకటేనండి, నరావతారిగా దేవుడే ఈ లోకానికి అరుదించి మన పాపములు సైతం మన శాపములు సైతం తీసివేసి పూర్తిగా మనము పరిశుద్ధంగా మార్చడానికి ఎవరి వలన ఎవరు కూడా మనకి దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, అందరూ పాపము చేసి దేవుని యొక్క మహిమను కోల్పోయారు, ఏ ఒక్కడూ కూడా పరిశుద్ధుడు లేడు. అలాంటి సమయంలో మనకి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడే నరావతారిగా వచ్చి ఆయన నీతిని ఆయన పరిశుద్ధతని మనకు అనుగ్రహించి మనల్ని నూతనంగా మార్చి దేవునికి దగ్గరగా చేర్చారు. అందుకని మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ లోకంలో ప్రతి ఒక్కరి పుట్టినరోజు, అబ్రహాం లింకన్ పుట్టినరోజు అమెరికాలో సెలబ్రేట్ చేసుకుంటారు, గాంధీ గారి పుట్టినరోజు ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ప్రపంచం అంతా కూడా సెలబ్రేట్ చేసుకునే ఏకైక దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం చెప్దామండి.
నిజమైన క్రిస్మస్ ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే రక్షణ వచ్చినప్పుడు మాత్రమే. రక్షణ వచ్చిన ప్రతి హృదయాల్లో కూడా సంతోషము, సమాధానము, నిత్యత్వం వస్తుంది. అలాగా ఈ క్రిస్మస్ సందర్భంలో ప్రతి ఒక్కళ్ళు రక్షణ పొందాలని, ఇతరులకి రక్షణ తీసుకురావాలని నా ప్రార్థన.